అందుకే ఒకే మాట చెప్తున్నాను, మిమ్మల్ని అన్ని విధాలు గౌరవించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా మేము అండగా ఉంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ మహానాడు చాలా మహానాడు నాకు కూడా ఒక నూతనమైన స్ఫూర్తినిచ్చింది, ఎక్కడ లేని ఉత్సాహం ఇచ్చింది. కొండలైనా పద్ధతులు చేస్తామనే ఆలోచన శక్తిని ఈ మహానాడు ఇచ్చింది. అందరి చెవుల్లో ఇది ప్రతిరోజు వినపడాలి. పార్టీ నెవరై ఎన్డీఏ ఇప్పుడు చెప్పండి, గోల్డెన్ పార్టీ టీవీలో ఉన్నాడు చెప్పండి, ప్రభుత్వం గోల్డెన్ పార్టీ ఓకే సార్. అదేవిధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి యువ నాయకులు లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈ బద్వేలు నియోజకవర్గంలో 12 క్లస్టర్లలో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరపమని చెప్పేసి అధిష్టానం నిర్ణయం మేరకు బద్వేల్లో మహానాడు బ్రహ్మాండంగా దిగ్విజయంగా అశేష జనవాహినితో, కార్యకర్తలతో, నాయకులతో బ్రహ్మాండంగా విజయవంతం చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్లే తెలుగుదేశం పార్టీ ఈ బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మహానాడును విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున బద్వేలు నియోజకవర్గ పరిశీలకుడుగా తుగ్గల నాగేంద్రగా నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవ ఈ నియోజకవర్గం క్లస్టర్ల ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి బద్వేలు నియోజకవర్గ నాయకుడిగా సూర్యనారాయణ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బ్రహ్మాండంగా ఈ మహానాడును సక్సెస్ చేసినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారికి మీ అందరి తరఫున, మనందరి తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏది అవకాశం ఇచ్చినా, అధిష్టానం ఏది ఆయనకు అవకాశం ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ప్రతి కార్యకర్తకి మనం ఈరోజు కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడానికి శక్తివంతం లేకుండా పనిచేస్తాడని చెప్పేసి ఆ నమ్మకం, ఆ విశ్వాసం
తెలుగుదేశం పార్టీకి ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత విజయవంతంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు, మన స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసిన మన అబ్జర్వర్ తుక్కలి నాగేంద్ర సార్ గారికి, అలాగే ఇక్కడికి మన జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి వచ్చి నాకు పార్టీ ఆదేశానుసారముగా నిన్ను ఈ యొక్క అన్ని క్లస్టర్లలో చేయవలసిందిగా నాకు ఆదేశించడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం నాకు తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా నేను ఇమ్మీడియట్లుగా అన్ని క్లస్టర్ల నాకు ఉన్న మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడి తక్కువ సమయంలోనే వీళ్ళందరి సహకారముతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారముతో అందరితో అన్ని విధాలుగా కష్టపడి సక్సెస్ చేసి సారు గారికి నిరూపించడం జరిగింది. ఎందుకంటే ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జీలో కూడా అది క్లస్టర్ ఇన్ఛార్జీలు అంత ఈజీ కాదు, చాలా కష్టమైన సమస్య. అయినప్పటికీ కూడా పార్టీ ఆదేశాల మేరకు నేను చేసినందుకు నాకు నాగేంద్ర గారు నాకు 3 రోజులు నా వెంటనే ఉండి నాకు సపోర్ట్ చేస్తూ అన్నీ కూడా నేను రాజకీయాలకు కొత్త అయినప్పటికీ కూడా నాకు అన్నీ చెబుతూ, అదే కోఆర్డినేటర్గా జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి గారు కూడా నాకు అన్నీ చెబుతూ ఎప్పటికప్పుడు అన్నీ నాకు సపోర్ట్ చేస్తూ, అలాగే పార్టీ హైకమాండ్ కూడా నాతో మధ్యలో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇన్ని చేసి వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ పార్టీ అధినాయకత్వానికి నేను శిరస ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈరోజు బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, మీ మీడియా మిత్రులు అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. నాకు ఈ 2 రోజులు నాకు సపోర్ట్ ప్రజల కాడించి నాకు ఆ సపోర్ట్ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ అన్నా మీరు ఈ టైంలో మీరు చేయండి, మీ వెనక మేముండాం, ఎటువంటి పరిస్థితిలో పార్టీ అండ ఉంది, మీరందరూ సపోర్ట్ చేస్తే మీరందరూ సపోర్ట్ చేస్తే నేను కూడా మీకుంటాను అని వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఈరోజు 12 క్లస్టర్లు కూడా తిరిగాను. 12 క్లస్టర్లో కూడా జనాలు చాలా అద్భుతంగా వచ్చేశారు. ఎక్కడ చూసినా అందరూ కూడా చర్చలు కూడా బద్వేల్లో కూడా ఎక్కడ చూసినా చర్చలు కాదు. ఎందుకంటే ఈరోజు నాకు ఈ బద్వేల్ నియోజకవర్గాల సపోర్టు ఇచ్చినట్టుగా ముందుకు కూడా ఇదే సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటూ, అలాగే మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏది ఆదేశిస్తే అది తప్పకుండా నేను చేస్తాను, చేసి చూపిస్తాను అని మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను. సాంఘిక కార్యక్రమాలు కాదది. అక్కడ యాక్చువల్గా మొదటి నుంచి పాటలు పాడే సంస్కృతి ఉందంట. అక్కడ ఏదో మేము లేనప్పుడు అది తెలియక అది అనుకోకుండా వచ్చి అదేదో ఒక 2 నిమిషాలు డ్యాన్స్ చేసి అది ఒక ఫోటోలు తీసి పక్కన పెట్టి అదే స్క్రీన్ మీద అది మేము బాధపడి మేము వెంటనే ఖండించాం, వెంటనే దాన్ని తొలగించాం. మేము వెంటనే దాన్ని అక్కడ లేకుండా పంపించేయడం కూడా జరిగింది. మేము వెంటనే తెలిసిన వెంటనే అది వైరల్ కావడం, ఆ 2 నిమిషాల్లోనే తీసినటువంటి కార్యక్రమం అది వెంటనే వైరల్ చేశారు, ఎవరు కావాల్సిగా చేశారు. దాన్ని వెంటనే మేము తొలగించాం. అటువంటిది మంచి పద్ధతి కాదు. ఈరోజు మహానాడు అంటే ఒక మహాపురుషుడు పుట్టినటువంటి దినం. ఈరోజు మనం మహానాడిని జరుపుకుంటా ఉన్నాం. ఇది అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఇటువంటి మంచిది కాదని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పి వెంటనే అక్కడ ఉన్నటువంటి అతను కూడా నాయకుడు కూడా మాకు తెలియకుండా వచ్చారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అది కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయినాం. అధిష్టానం కూడా సరే అటువంటివి ఎక్కడ జరగకూడదు మమ్మల్ని ఆదేశాలు కూడా చేసింది. దాని మేరకు మేము కలుసుకుంటాం.